And what's the reason between, of course, రిలేషన్లో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ నో రిలేషన్లో ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఆ పీక్స్కి చేరుకోవడానికి రీజన్ ఏంటి ఇద్దరి మధ్య? ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తప్పని మాకు తెలుసు, తప్పు కాదని మేము చెప్పాం. కానీ తప్పని పరిస్థితుల్లో విధి వ్రాత భగవంతుడి నిర్ణయం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేమిద్దరం కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రహస్యంగా ఎందుకు ఉంచాలి, ప్రజలకు చెప్పేద్దాం, ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం, ప్రజలతో సంబంధాలు మనకున్నాయి, అలాంటప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు, ప్రజలకు చెబుదామని చెప్పాం. ప్రజలందరూ కూడా విన్నారు. ఒక ఏడాది కాలం పూర్తయినప్పటికీ 90% 95% వ్యతిరేకత నుంచి ఇంచుమించు 60-70% పాజిటివిటీకి మేము వచ్చేసినాం. అంటే ప్రజలు మమ్మల్ని గుర్తించి గౌరవించడం, అభినందించడం, మాకు ఇష్టపడటం మొదలుపెట్టారు. దీన్ని చాలా సంతోషంగా ఒకవైపు మేము ఫీల్ అవుతుంటే, ట్రోలర్స్ విపరీతంగా విమర్శించవచ్చు. ఆ విమర్శించే దానిలో బూతులు, వయసుకు మించిన మాటలు, గౌరవం లేని మాటలు, వీళ్ళెప్పుడు తప్పులు చేయనట్టు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి నేరాలు జరగనట్టు, ఇలాంటి నిర్ణయాలు జరగనట్టు మమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారు నేటికి 4 సంవత్సరాల నుంచి. ఈ సందర్భంగా మీరు ఆ రోజు కొంతమంది కాలర్స్తో మాట్లాడిస్తాను అంటే నాకు తెలుసు కొంతమంది కాలర్స్ నన్ను తిట్టొచ్చేమో అని. సరే తిడితే తిట్టని, నేను సమాధానం చెబుతాను అనుకున్నానే కానీ మీరు పెట్టిన 8 కాలర్స్ కూడా చాలా పాజిటివ్ గా ఒక ఆయన పాట రాశాడు, పెట్టినా అంటే అనుకుంటారు, బట్ మీకు అది బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. వాళ్ళెవరో మీకు తెలియదు, మాకు తెలియదు. మీ మిస్డ్ కాల్ చూసి రెస్పాండ్ అయిన వారు, అవును, మీ నెంబర్ చూసి రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు అంటే మీకు తెలియదు, మాకు తెలియదు. బట్ వాళ్ళు అంత బాగా రెస్పాండ్ అయ్యేటప్పటికి భావోద్వేగానికి గురయ్యాం. అయింది చర్చించాను ఆల్రెడీ. మొత్తం ఆర్టీవీలో వచ్చిన ఎంటైర్ నిన్నంతా కారులో చూసింతాను. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అన్నది కారులో మొత్తం చూసింది. నేను చూశాను, నేను రెండోసారి కూడా చూశాను. నాకే తెలియకుండా నేను కొంత భావోద్వేగానికి నాకే తెలియకుండా నేను భావోద్వేగానికి గురవ్వాల్సి వచ్చింది. అది వాళ్ళ అభిమానానికి తట్టుకోలేక అలా కొంచెం మేము బాధపడాల్సి వచ్చింది, అంతే. ఎస్ మాధురి గారు, నాకు తెలిసి ఆయన ఏ లైవ్ లో కూడా అంతలా ఎమోషన్ అయిన సందర్భాలు లేవు. మీకోసం అంటే మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ఒక ఆనందమో లేకపోతే వాట్ ఇట్ మే బి ద రీజన్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజు. అంటే రిలేషన్షిప్ బహుశా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కారణం కావచ్చు, కారణం ఏదైనా. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? తనకి ప్రమోట్ చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో కాదు, నా మీద ఒక మాట పడితే అతను తట్టుకోలేరు. సో నా ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు తను చాలా ఎమోషనల్ అవుతారు. అంతే తప్పితే అది ప్రమోట్ చేయాలి లేకపోతే గెలిపించేయాలి, నేను ఎక్కడేదో విన్ అయిపోవాలి అనే ఆలోచన అయితే కాదు. ఎవరైనా ఒక మాట అంటే దానికి ఖండిస్తారు, ఎందుకంటే నా మీద ఒక మాట వచ్చినా అసలు చాలా తట్టుకోలేరు, నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. నా బిగ్గెస్ట్ అసెట్ దువ్వాడ శ్రీనివాస్ గారు, అంతే. బాబోయ్, ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్ అండ్ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్న సందర్భం. ఇక్కడి నుంచి కాస్త నేను మామూలుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత ఎమోషనల్ ఉన్న మాధురి అంటే అఫ్ కోర్స్ మీరు మాటల్లో ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, అట్ ద సేమ్ టైం ఆ ఫైర్ బ్రాండ్ అలాగే ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటా ఎంట్రీ అది? అంత ఫియర్స్గా ఇచ్చారు. శ్రీజ దొరకని పాపం అటాకింగ్కి ఒక్కసారిగా మొదలుపెట్టింది మాధురి అనుకున్నారు చూసిన వాళ్ళంతా కూడా. ఎందుకు శ్రీజ మీద ఒక్కసారిగా అలా అటాకింగ్కి వెళ్ళిన సందర్భం? అది అటాకింగా లేకపోతే అన్ఇంటెన్షనల్ గా జరిగిందా? అది అటాక్ ఏమీ కాదు, నా టోన్ అలా ఉంటుంది. అది వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం అనుకోను. ఆమెకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత ఆమె అర్థం చేసుకుంది కూడా. అమ్మాయి నార్మల్ గా మాధవి అంటే తెలుసుకో అని అన్నాను. అది సరదాగా, అంటే ఒక సరదా వేలో ఫన్నీ వేగా ఉండడానికి అన్నాను. ఎందుకంటే తర్వాత అలాంటి విషయాల నుంచి కాన్వర్సేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం నాతో ఏంటంటే, నాకు ఇలాంటి యాక్టింగ్స్ అందరిలాగా ఈ సోప్ కొట్టడాలు అలాంటివి నాకు రావు. నేను నాలాగే ఉంటాను. నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నన్ను అర్థం చేసుకున్నాక నన్ను వదులుకోవడం కూడా అంతే కష్టం. నన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాలో కోపము ఉంటుంది, నాలో అంతకన్నా మించి ప్రేమ కూడా ఉంటుంది. సో కోపం అనేది నా చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ, త్వరగా వచ్చేస్తుంది కానీ త్వరగా పోతుంది. అలా అని చిన్న చిన్న విషయాలకి చిటికి మటికి రాదు. అక్కడ ఏమైనా నాకు ఎమోషనల్ గా ట్రిగర్ అయ్యే విషయాలు అలాంటివి ఏమైనా ఉంటే
ఎమోషన్ అవుతాను. యాటిట్యూడ్ అన్నా కూడా అవతల వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటే నాకు డబల్ యాటిట్యూడ్ ఉంటుంది, అవతల వాళ్ళకి డబల్ ఉంటే నాకు 100 times యాటిట్యూడ్ ఉంటుంది. సో అలా అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నేను అలాగే రియాక్ట్ అవుతాను, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎందుకంటే హౌస్ లో అప్పటికే డిస్కషన్ జరుగుతోంది, దువ్వాడ మాధురి అని డిస్కషన్ జరుగుతోంది. ఓకే, ఆ అమ్మాయికి నేను తెలియకపోవచ్చు, నేనంటే అందరికీ తెలియాలని రూల్ ఏమీ లేదు, నేనేమి పెద్ద దేవతను కాదు అందరికీ తెలియడానికి. ఆ హౌస్ లో ఆల్రెడీ డిస్కషన్ జరుగుతోంది, దువ్వాడ మాధురి గారు వచ్చారని ఒక పక్క అందరూ మాట్లాడుకుంటున్నారు, ఫైర్ బ్రాండ్ వచ్చింది భయం వేస్తుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, చెమటలు పడుతున్నాయని కొంతమంది మాట్లాడుకున్నప్పుడు ఆమె కూడా వచ్చి వెటకారంగా మీ పేరేంటి మాధవి అన్నప్పుడు తెలుసుకో అనే విషయం మీద అన్నాను తప్పితే నేనేమి ఇంటెన్షనల్ గా ఆమె మీద నాకు పర్సనల్ గ్రెడ్జెస్ లేదు. చిన్నపిల్లల మీద నాకెందుకు ఉంటుంది, ఆమె చిన్నపిల్ల, నాకు అలాంటి ఆలోచనలు అసలు ఏమీ కూడా ఉండవు. శ్రీజ ఎప్పుడైతే అలా అడగాలని ప్రయత్నించిందో మళ్ళీ రీఎంట్రీ తర్వాత కూడా రీఎంట్రీలో కూడా అడగాలని అవమానపరచాలని ప్రయత్నించిన ఆ రెండో రోజే భరణికి శ్రీజకి జరిగినటువంటి కొన్ని టాస్క్స్, ఆ టాస్క్ లో భరణి గ్రూప్ అంతా మాధురి తనుజ వీళ్ళందరూ భరణి గ్రూప్, కానీ శ్రీజ గ్రూప్ లో ఉండే వాళ్ళు మరి భరణి గ్రూప్ కి జరుగుతున్నటువంటి ఈ గేమ్ లో భరణి గ్రూప్ వైపు ఉన్నటువంటి మాధురి సంచాలకుగా నిర్ణయించినప్పుడు శ్రీజ గెలిచిందని చెప్పింది. అంతేకాదు ఒక గేమ్ లో ఎవరు సంచాలకుగా ఉండాలి అనేది బిగ్ బాస్ అడిగితే మాధురి మేడమే ఉండాలని కూడా శ్రీజ చెప్పింది. ఏంట నమ్మకం? ఒకవేళ అవమానపరుచుంటే, ఒకవేళ నిజంగా అనుంటే ఆ 2 రోజుల్లో శ్రీజలో వచ్చిన మార్పు చూసారా? శ్రీజ మాధురి తాలూకా జడ్జిమెంట్ నే కోరుకుంది సంచాలకుగా. అది మా బిహేవియర్. నేను కళ్యాణ్ కూడా ఇదే క్వశ్చన్ అడిగాను, కళ్యాణ్ వై మీ, నాకు శ్రీజ అంటే పడదు, శ్రీజ అంటే నాకు అంత బాండింగ్ లేదు, అంత ఇంటరాక్షన్ లేదు నాకే, ఎందుకంటే తను వాళ్ళు ఒకటే మాట చెప్పారు, దువ్వాడ మాధురి అంటే నిజాయితీ, దువ్వాడ మాధురిలో మేము నిజాయితీ చూస్తాం. సో ఆ నిజాయితీతోనే ఆమె నిజాయితీగా ఆన్సర్ చెప్తుందనే మేము ఎన్నుకున్నాం మేడం, మీరు నిజాయితీగానే చెప్పారని చెప్పి దే బోత్ సెడ్. మీరు ఎప్పుడు ఎందుకు నెగిటివ్ కోణాన్నే చూస్తారు, మరి ఈ పాజిటివ్ కోణాన్ని ఎందుకు చూడరు? బయటకు వచ్చేసిన తర్వాత కూడా శ్రీజ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మాధురి గారు ఎలిమినేషన్ మీద మాట్లాడుతూ మాధురి గారు ఉండాలనుకుంటే ఎవరు ఆపలేరు, మాధురి గారు ఉండాలనుకుంటే తనుజ గ్యారంటీగా పవర్ ఉపయోగించి ఉంచేస్తారు, కానీ నాకు ఈ పవర్ ఉంచొద్దు, నేను వెళ్ళిపోతాను, పుట్టినరోజు ఉంది అని తనుజతో కాదు అక్కడికి వారం రోజుల నుంచి మాధురి గారు అంటున్నారు, నాతో అన్నారు, కెమెరాస్ ముందు మాట్లాడారు, నేను కూడా వచ్చి కెమెరా ముందు మాధురి గారు వెళ్ళిపోతున్నారు, దయచేసి ఓట్లు వేసిన ప్రయోజనం లేదని నేను చెప్పాను, మాధురి గారే హౌస్ లో ఉండాలనుకుంటే పెద్ద పనేం కాదు అని ఆ శ్రీజయ్య నిన్న కూడా చెప్పారు. శ్రీజతో శ్రీజ మాకెంత ఆత్మీయమైన నిన్న కూడా కాల్ చేసింది, శ్రీగారి బర్త్డేకి నాకు విషెస్ చెప్పింది. నేను ఒకసారి ట్రై చేస్తాను, శ్రీజ కనుక కాల్ లిఫ్ట్ చేసి లైవ్ లోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఏమనుకుంటారంటే అక్కడ ఇష్యూస్ ఉంటే కనుక అది కూడా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పి ఒక్కసారి నేను కాల్ చేస్తున్నాను, ఒకసారి కలపండి కాల్. యా శ్రీజ కాల్ చేస్తున్నాను, లైవ్ చూస్తే కనుక శ్రీజ హోప్ షీ విల్ పిక్ అప్ మై కాల్. హలో శ్రీజ మాట్లాడేది? శ్రీజ నేను ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను, దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు లైవ్ లో ఉన్నారు. హలో అండి, చెప్పండి. మీ మాధురి గారు, హలో శ్రీనివాస్ గారు. హాయ్ రా తల్లి, బాగున్నావా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సో శ్రీజ బాగున్నావమ్మా? హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ రాత్రి చెప్పావు, మళ్ళీ చెప్పావు, థ్యాంక్ యూ రా శ్రీజ, థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్ గారు చెప్పండి. శ్రీజ గారు, ఆయన చాలా మందికి మీ ఇద్దరి మధ్య ఇంకా బయటకు వచ్చిన తర్వాత పొరపచ్చాలు ఉన్నాయని చెప్పి ఒక చర్చ జరుగుతుంది, కాబట్టి ఐ థాట్ టు కాల్ యూ. సో అందుకే ఒక్కసారి ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయా లేకపోతే దోస్తానా అయిపోయిందా? లేదులేండి, అసలు గేమ్ వర్క్ ఏదైనా సరే, ఇప్పుడు ఏదొచ్చినా సరే లోపల వరకు ఉంటది, కానీ బయటకు వచ్చాక అందరూ ఒకటే అండి, ఎందుకుంటే శత్రుత్వాలు కానీ ఏమైనా సరే అట్లా లేదు. నేను మాధురి గారు లోపల కూడా చాలా బాగా మాట్లాడుకున్నాం.